కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న రాములవారు, 21న గరుడ సేవ, 22న కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. 26న పుష్పయాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, ఒంటిమిట్ట, ఏకశిలానగరము ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు నిజంగా సీతారాముల కళ్యాణమే ఒంటిమిట్టలో చూడాలని ఒక విశేషం అన్నమాట. ఎందుకంటే అనాదిగా మన సాంప్రదాయము ప్రపంచవ్యాప్తంగా కళ్యాణం అంటే సీతారామ కళ్యాణమే ప్రధానము, ఫేమస్ అనమాట. పూర్వకాలంలో మనం పూరుగుడుసులు ఉన్నప్పటికీ సీతారాముల పటం పెట్టి కళ్యాణం నిర్వహించుకునేవారు. అంటే అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాముల కళ్యాణం. అటువంటి కళ్యాణాన్ని ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో తిరిగించడము. ఎందుకంటే చంద్రుడు ప్రతీక మనసుకు అన్నమాట. సీతాదేవి చంద్రవంశం అని ఇక్కడ వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఆ కళ్యాణానికి తిరుమల దేవస్థానం గారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ అన్నప్రసాదం కౌంటర్లు, మంచి సౌకర్యాలు, మధ్య సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ పాంచరాత్ర ఆగమ ప్రకారం ఇక్కడ కళ్యాణము నిర్వహించబడుతుందన్నమాట. విశేషము విధంగా కళ్యాణానికి యావతి భక్తులు విచ్చేసి బౌద్ధ పాత్రలు కావాలని నిన్న దినం అంకురార్పణ జరిగింది. ఈరోజు ధ్వజారోహణము, 20 హనుమత్ సేవ, 21 గరుడ సేవ, 22 కళ్యాణముతో మరి 23 రథోత్సవం జరుగుతుందన్నమాట. తర్వాత చక్రస్నానము, పుష్పయాగంతో పరిసమాప్తవుతుంది. నమో నారాయణ. జై శ్రీమన్. తిరుమల తిరుపతి దేవ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్న రాములవారు, 21న గరుడ సేవ, 22న కళ్యాణ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే 26న పుష్పయాగంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.